గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం క్లాస్ 3 సైన్స్లో కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాం. రైట్? సో టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అ న్యూ టాపిక్ ఇన్ క్లాస్ 3 సైన్స్. సో బిఫోర్ వీ స్టార్ట్ దట్ టాపిక్, హియర్ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్ టు యూ. రైట్? సో ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ టు యూ. మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, మీకు ఏం కనబడుతుంది? కెన్ యూ సీ దిస్ పిక్చర్? ఆ పిక్చర్లో ఏమున్నాయి? ఫిష్, బుక్, ర్యాట్, ఎలిఫెంట్, పెన్సిల్, మొబైల్, బాల్, లయన్, డాగ్, మ్యాన్, ఇంకా బస్. ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఏంటివి? దీస్ ఆర్ ఆల్ థింగ్స్. దీస్ ఆర్ ఆల్ థింగ్స్. Suppose if I ask you to divide them into 2 groups. నేను మిమ్మల్ని వీటిని 2 గ్రూప్స్ కింద డివైడ్ చేయమని అడిగాను. చేయగలరా మీరు? చేస్తారా? ఎలా చేస్తారు? ఎలా డివైడ్ చేస్తారు? I will tell you one example. మీకు 1 కూల్ డ్రింక్, 1 ఐస్ క్రీమ్. 1 కూల్ డ్రింక్, 1 ఐస్ క్రీమ్, 1 సమోసా, 1 పిజ్జా. సో 4 ఐటమ్స్ చెప్పాను నేను ఇక్కడ. 4 థింగ్స్: కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్, సమోసా, పిజ్జా. ఈ 4ని మిమ్మల్ని 2 కింద డివైడ్ చేయమన్నాను అనుకోండి, 2 గ్రూప్స్ కింద. చేస్తారు కదా? ఎలా చేస్తారు? ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్, సమోసా, పిజ్జా. సో ఎట్లా డివైడ్ చేసాం మనం? పిజ్జా అండ్ సమోసా ఆర్ హాట్ ఫుడ్ ఐటమ్స్. అవి వేడిగా తినే ఫుడ్ ఐటమ్స్. కూల్ డ్రింక్ అండ్ ఐస్ క్రీమ్, ఇవి 2 చల్లగా తినే ఫుడ్ ఐటమ్స్, చల్లగా తీసుకునే ఫుడ్ ఐటమ్స్. సో అంటే మనం కొన్ని థింగ్స్ని గ్రూప్ చేయాల్సి వచ్చినప్పుడు, గ్రూప్స్ కింద డివైడ్ చేయాల్సి వస్తే ఎలా డివైడ్ చేస్తాం? బేసింగ్ ఆన్ ద క్యారెక్టర్స్. సో మీ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ని 2 కింద డివైడ్ చేయమంటే టీచర్స్ ఎలా డివైడ్ చేస్తారు? హౌ డు దే డివైడ్? ఆల్ గర్ల్స్ వన్ సైడ్, ఆల్ బాయ్స్. అంటే ఫీచర్స్ని బట్టి మనం థింగ్స్ని డివైడ్ చేస్తాం. సో ఇక్కడ థింగ్స్ ఉన్నాయి కదా, మనం చూడండి. సో వీటిని ఎలా డివైడ్ చేస్తారు మీరు? 2 గ్రూప్స్ కింద చేయాలి అని అంటే హౌ డు యూ డివైడ్? ఎస్, యూ కెన్ డివైడ్ దీస్ థింగ్స్ ఇంటూ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్, నాన్-లివింగ్ థింగ్స్. దట్ ఈజ్ అవర్ టుడేస్ టాపిక్. సో ఇప్పుడు మనం ఈ థింగ్స్ అన్నిటినీ 2 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తున్నాం: లివింగ్ థింగ్స్, నాన్-లివింగ్ థింగ్స్. సో లివింగ్ థింగ్స్లోకి ఏమొచ్చినాయో చూద్దామా? లివింగ్ థింగ్స్లోకి ఫిష్, ర్యాట్, ఎలిఫెంట్, డాగ్, లయన్, మ్యాన్. ఆ పిక్చర్లో ఉన్న వాటిలో ఇవన్నీ కూడా లివింగ్ థింగ్స్. సో నాన్-లివింగ్ థింగ్స్: బుక్, పెన్సిల్, మొబైల్, బస్, బాల్. ఇవన్నీ నాన్ లివింగ్ థింగ్స్. సో నేను గ్రూప్ చేస్తాను ఇక్కడ. పిక్చర్లో ఉన్న వాటిలన్నింటినీ గ్రూప్ చేసేసాను 2 గ్రూప్స్ కింద. ఏంటా గ్రూప్స్? లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. ఓకే, ఎలా డివైడ్ చేశాను, ఏం బేస్ చేసుకుని డివైడ్ చేశాను అనేది మీకు తెలుసుకోవాలని ఉందా? సో మనం తెలుసుకోవాలంటే థింగ్స్ని అది లివింగ్ థింగా, నాన్ లివింగ్ థింగా అని మనం దాన్ని గ్రూపింగ్ చేయాలి అని అంటే మనకి అసలు లివింగ్ థింగ్స్ అనేవి ఎలా ఉంటాయి, లివింగ్ థింగ్స్ ఫీచర్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అనేది మనం తెలుసుకుంటే ఆన్ బేసింగ్ దట్ వీ కెన్ గ్రూప్ ద థింగ్స్ ఇంటూ లివింగ్ అండ్ నాన్ లివింగ్. సో లెట్ us know ద ఫీచర్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ అనేవి ఎలా ఉంటాయి, వాటి ఫీచర్స్ ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాన్ని తెలుసుకుంటే దెన్ వీ కెన్ గ్రూప్ ద థింగ్స్ ఇంటూ లివింగ్ అండ్ నాన్ లివింగ్. మీకు ఏదైనా ఒక థింగ్ చూపించి ఇది లివింగా, నాన్ లివింగా అంటే అప్పుడు మీరు ఈజీగా చెప్పగలుగుతారు అది లివింగ్ థింగా లేకపోతే నాన్ లివింగ్ థింగా అనేది. ఓకే, సో వాట్ ఆర్ దోస్ ఫీచర్స్? మనం ఒక థింగ్ లివింగ్ థింగా, నాన్ లివింగ్ థింగా అనేది చెప్పడానికి కొన్ని ఫీచర్స్ని మనం బేస్ చేసుకుంటామని చెప్పుకున్నాం కదా. సో ఏంటి ఆ ఫీచర్స్? దేన్ని బట్టి మనం ఇది లివింగ్, ఇది నాన్ లివింగ్ అని చెప్తాము? లివింగ్ థింగ్స్ బ్రీత్. బ్రీత్ చేసే వాటిని
లివింగ్ థింగ్స్ అని మనం చెప్పచ్చు. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్రీతింగ్, యూ కెన్ సే ఇట్ ఈస్ లివింగ్ థింగ్, రైట్? సే ఫర్ ఎగ్జాంపుల్ యూ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి ఒక్క నిమిషం. మీరు ఎయిర్ తీసుకుంటున్నారు, ఎయిర్ని రిలీజ్ చేస్తున్నారు, రైట్? సో అలాగే యూ సీ డిఫరెంట్ యానిమల్స్, డాగ్స్, క్యాట్స్. ఈ యానిమల్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఎయిర్ని తీసుకుంటున్నాయి, ఎయిర్ని రిలీజ్ చేస్తున్నాయి. సో బ్రీదింగ్ ఈజ్ వన్ ఫీచర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. బ్రీదింగ్ అనేది లివింగ్ థింగ్స్కి ఒక ఇంపార్టెంట్ ఫీచర్. లివింగ్ థింగ్స్ బ్రీత్ చేస్తాయి. సెకండ్ ఫీచర్ ఏంటి? లివింగ్ థింగ్స్ గ్రో. లివింగ్ థింగ్స్ అనేవి పెరుగుతాయి, వాటి సైజులో పెరుగుతాయి. సో డాగ్ చూసామనుకోండి, పప్పీస్ ఎంత ఉంటాయి? చిన్నగా ఇంత ఉంటాయి. బట్ కొన్ని రోజుల తర్వాత ద పప్పీ విల్ గ్రో ఇన్ టు ఎ బిగ్ డాగ్, రైట్? సో మీరు కూడా ఇప్పుడు చిన్నగా ఉన్నారు, కొన్ని ఇయర్స్ తర్వాత పెద్దగా మీ పేరెంట్స్ లాగా ఆ సైజ్కి గ్రో అవుతారు. సో లివింగ్ థింగ్స్ గ్రో. అలాగే చిన్న ప్లాంట్, ఒక సీడ్ వేసామనుకోండి, ఇంత చిన్న సీడ్, ఆ చిన్న సీడ్లోంచి పెద్ద ట్రీ వస్తుంది కదా. సో ద ట్రీ ఈజ్ ఆల్సో లివింగ్ థింగ్. లివింగ్ థింగ్స్ గ్రో. ద నెక్స్ట్ వన్, లివింగ్ థింగ్స్ ఈట్ ఫుడ్. మనందరికీ ఫుడ్ కావాలి కదా. సో మీరు లంచ్ బ్రేక్లో, స్నాక్స్ బ్రేక్లో, నైట్ డిన్నర్కి ఫుడ్ తీసుకుంటున్నారు కదా. సో ఫుడ్ ఉంటేనే మనకి లైఫ్ కంటిన్యూ చేయగలం. సో ఫుడ్ తినే వాటి అన్నింటినీ మనం లివింగ్ థింగ్స్ అని చెప్పచ్చు, రైట్? సో లివింగ్ థింగ్స్ ఈట్ ఫుడ్. అండ్ లివింగ్ థింగ్స్ దే మూవ్ ఆన్ దేర్ ఓన్. లివింగ్ థింగ్స్ అనేవి వాటంతటా అవి కదులుతాయి కదా. డాగ్స్ దిల్ రన్, హార్స్ పరిగెడుతుంది, మనం కూడా వాక్ చేస్తుంటాం ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి, రైట్? సో లివింగ్ థింగ్స్ మూవ్. అండ్ లివింగ్ థింగ్స్ ఫీల్. లివింగ్ థింగ్స్కి ఫీలింగ్ ఉంటుంది, రైట్? సో మనం అన్నీ ఫీల్ అవుతాం కదా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని. ఇట్ ఈజ్ వింటర్ సీజన్, వీ ఫీల్ కోల్డ్. మనం స్వెటర్స్ వేసుకుంటాం, మంకీ క్యాప్స్ వేసుకుంటాం, మఫ్లర్స్ వేసుకుంటాం, గ్లౌజ్ వేసుకుంటాం. ఎందుకని? వీ ఫీల్ ద కోల్డ్. మనం ఆ చలిని ఫీల్ అవుతాం. సో దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇవన్నీ వేసుకుంటాం. అలాగే వీ ఫీల్ పెయిన్. మనకి ఏదైనా గుచ్చుకుందనుకోండి, ఆ నొప్పి మనకి తెలుస్తుంది కదా. సో అలాగే లివింగ్ థింగ్స్కి ఫీలింగ్స్ ఉంటాయి. అవి బయట జరిగే చేంజెస్ని అవి రికగ్నైజ్ చేసి ఫీల్ అవుతాయి. సో ఫీలింగ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. ఫీలింగ్ అనేది కూడా లివింగ్ థింగ్స్కి ఉండే ఒక క్యారెక్టరిస్టిక్. తర్వాత లివింగ్ థింగ్స్ రీప్రొడ్యూస్. లివింగ్ థింగ్స్ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తాయి కొత్త వాటిని, రైట్? డాగ్ ఉంటే అది పప్పీస్ని ఇస్తుంది, బర్డ్ ఎగ్స్ పెడుతుంది, దాంట్లోంచి చిక్స్ వస్తాయి. సో మనుషులకి పిల్లలు పుడతారు, బేబీస్ ఆర్ బోర్న్. సో లివింగ్ థింగ్స్ అనేవి ఏం చేస్తున్నాయి? రీప్రొడ్యూస్ చేస్తున్నాయి. అంటే వాటిలాంటి వాటిని కొత్తగా మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, రైట్? సో బస్సు, కారు ఉన్నాయనుకోండి, ఇవి రీప్రొడ్యూస్ చేస్తాయా? నో, దే కెనాట్ ప్రొడ్యూస్, రైట్? సో దే కెనాట్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ కైండ్. బట్ లివింగ్ థింగ్స్ కెన్ రీప్రొడ్యూస్. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్. ఏంటి ఒకసారి చూద్దామా? లివింగ్ థింగ్స్ కెన్ బ్రీత్, లివింగ్ థింగ్స్ గ్రో, లివింగ్ థింగ్స్ ఈట్ ఫుడ్, లివింగ్ థింగ్స్ మూవ్ ఆన్ దేర్ ఓన్, లివింగ్ థింగ్స్ ఫీల్, అండ్ లివింగ్ థింగ్స్ రీప్రొడ్యూస్. లివింగ్ థింగ్స్ రీప్రొడ్యూస్. సో లివింగ్ థింగ్స్ బ్రీత్. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో లివింగ్ థింగ్స్ బ్రీత్ చేస్తాయి కదా. ఎలా బ్రీత్ చేస్తాయి? దేంతో బ్రీత్ చేస్తాయి? బ్రీదింగ్ అంటే ఏంటి? ఎయిర్ని తీసుకోవడం, ఓకే? ఈటింగ్ అంటే ఫుడ్ తీసుకోవడం. బ్రీదింగ్ అంటే బయట ఉన్న ఎయిర్ని లోపలికి తీసుకోవడం. సో మీరు బయట ఉన్న ఎయిర్ని లోపలికి తీసుకుంటున్నారు కదా, మీరు బ్రీత్ చేయండి, బయట ఎయిర్ మన బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్తుంది? దేని ద్వారా వెళ్తుంది? మౌత్తోనా? ఇయర్స్ నుంచా? కాదు కదా. ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ ఎంటరింగ్ యువర్ బాడీ? ఇట్ ఈస్ ఎంటరింగ్ యువర్ బాడీ త్రూ నోస్. ఇట్ ఈస్ ఎయిర్ ఈజ్ ఎంటరింగ్ అవర్ బాడీ త్రూ నోస్. వీఆర్ బ్రీదింగ్ విత్ అవర్ నోస్. నోస్తో మనం బ్రీత్ చేస్తాం. ఆ ఎయిర్ని మళ్ళీ నోస్తోనే బయటకు వదిలేస్తాం, ఓకే? సో అన్ని యానిమల్స్ నోస్తోనే బ్రీత్ చేస్తున్నాయా? లేదు. మరి నోస్తో బ్రీత్ చేసే యానిమల్స్ ఏంటి? మ్యాన్ అంటే మనం, డాగ్, క్యాట్,
ఎలిఫెంట్, టైగర్, ఓకే, పెద్ద పెద్ద యానిమల్స్. ల్యాండ్ మీద అంటే ఎర్త్ మీద నడిచే యానిమల్స్, ఇవన్నీ కూడా నోస్తో బ్రీతింగ్ చేస్తాయి. సో నోస్తో బ్రీత్ చేసే యానిమల్ ఇంకా ఏమైనా తెలుసు అనుకోండి, మీరు కింద కామెంట్ బాక్స్లో రాయండి, టైప్ చేయండి. తెలుసా మీకు ఇంకా ఏమైనా యానిమల్స్ నోస్తో బ్రీతింగ్ చేసేవి? అయితే అన్ని యానిమల్స్ నోస్తో బ్రీత్ చేయవు. మనం ఇన్సెక్ట్స్ చూసామనుకోండి, ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు, కీటకాలు అంటే పురుగులు. పురుగులు చూసామనుకోండి, ఇవి ఎలా బ్రీతింగ్ చేస్తాయి? మరి వాటికి నోస్ లేదు కదా. చూసారా, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా ఇన్సెక్ట్స్? సో ఇన్సెక్ట్స్ పేర్లు చెప్పండి. కాక్రోచ్, మస్కిటో, ఫ్లై, బటర్ఫ్లై, హనీబీ, ఇవన్నీ కూడా ఇన్సెక్ట్స్. మరి ఈ ఇన్సెక్ట్స్ అనేవి వీటికి కూడా ఎయిర్ కావాలి కదా, మరి ఎలా బ్రీత్ చేస్తాయి? వాటికి నోస్ లేదు కదా. హౌ డు దే బ్రీత్? సో దీస్ ఇన్సెక్ట్స్ లైక్ కాక్రోచ్, బటర్ఫ్లై, మస్కిటో, ఫ్లై, సీతాకోకచిలుక, బొద్దింక, దోమ, ఈగ, తేనెటీగ, ఇవన్నీ కూడా ఎలా బ్రీతింగ్ చేస్తాయి? ఎయిర్ని లోపలికి తీసుకోవడానికి ఏమున్నాయి వాటి బాడీ మీద? ఎయిర్ హోల్స్ ఉన్నాయి. ఏమున్నాయి? ఎయిర్ హోల్స్. సో వాటి బాడీస్కి ఎడ్జెస్లో చిన్న చిన్న ఎయిర్ హోల్స్ ఉంటాయి. సో ఎయిర్ అనేది ఈ ఎయిర్ హోల్స్లోంచి లోపలికి ఎంటర్ అవుతుంది బాడీలోకి. దాని బాడీ లోపల ఎయిర్ ట్యూబ్స్ ఉంటాయి. సో ఎయిర్ ఈ ఎయిర్ హోల్స్లోంచి లోపలికి ఎంటర్ అయ్యి ఆ ట్యూబ్స్లో స్ప్రెడ్ అవుతుంది. ఇలాగా ఇన్సెక్ట్స్ అన్నీ కూడా బ్రీతింగ్ చేస్తాయి. ఓకే, రైట్. సో లెట్ us see ద నెక్స్ట్ బ్రీతింగ్ పార్ట్. ఇంకా మిగిలిన యానిమల్స్ ఎలా బ్రీత్ చేస్తున్నాయి కూడా చూద్దాం. నెక్స్ట్, మరి ఫిషెస్ ఎలా బ్రీతింగ్ చేస్తాయి? ల్యాండ్ మీద ఎర్త్ మీద ఉండే యానిమల్స్ అంటే మనం కానీ లేకపోతే ఇన్సెక్ట్స్ కానీ బర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఎయిర్ని పీల్చుకుంటాయి. సో ఎయిర్లో ఉండే ఆక్సిజన్ పీల్చుకుంటాయి. మరి ఫిషెస్ వాటర్లో ఉంటాయి కదా, వాటర్లో ఎయిర్ ఉంటుందా? ఉంటుందా? తెలుసా మీకు? డూ యూ నో దట్? మరి అవి వాటర్లో ఉంటాయి కదా, మరి వాటికి ఎయిర్ ఎలా వస్తుంది? వాటర్లోంచి బయటకు వస్తాయా ఎయిర్ కోసం? నో, అవి వాటర్లోనే ఉంటాయి. మరి వాటర్లో ఉంటే వాటికి ఎయిర్ ఎలా వస్తుంది? వాటర్లో ఎయిర్ అనేది డిజాల్వ్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో వాటర్లో ఎయిర్ ఉంటుంది, కొంచెం కొంచెం ఉంటుంది, చిన్నగా ఉంటుంది, రైట్. సో ఈ వాటర్లో ఉండే ఎయిర్ని అవి బ్రీతింగ్ చేయాలి. సో వాటర్లో ఉండే ఎయిర్ని బ్రీత్ చేయాలంటే నోస్తో చేయగలమా? మనం వాటర్లోకి వెళ్ళి బ్రీతింగ్ చేయగలమా? నో, వీ కెనాట్ బ్రీత్. సో వాటర్లో బ్రీతింగ్ చేయాలంటే వాటికి స్పెషల్ పార్ట్స్ కావాలి. సో ఏ పార్ట్స్తో బ్రీతింగ్ చేస్తాయి ఫిషెస్? గిల్స్. ఫిషెస్కి గిల్స్ ఉంటాయి. మీరు ఫిష్ని అక్వేరియంలో అబ్జర్వ్ చేస్తే అది ఇలా మౌత్ ఓపెన్ చేసి నోరు తెరిచి వాటర్ లోపల తీసుకుంటుంది. ఈ వాటర్ ఏమవుతుంది? దానికి సైడ్ ఇయర్స్ లాగా ఉంటాయి, ఓపర్క్యులం అంటారు. సో ఈ ఓపర్క్యులంలోంచి ఈ వాటర్ అంతా బయటకు వస్తుంది. సో నోట్లోకి వెళ్ళిన తర్వాత ఈ వాటర్ దేంట్లోకి వెళ్తుంది? గిల్స్లోకి వెళ్తుంది. సో ఫిషెస్లో ఏముంటాయి? గిల్స్. సో ఈ గిల్స్లోకి వాటర్ వెళ్ళినప్పుడు అవి వాటర్లో ఉండి ఎయిర్ని తీసేసుకుంటాయి, రైట్. సో ఇలాగ ఫిషెస్ అనేవి గిల్స్తో బ్రీతింగ్ చేస్తాయి. సో ఇక్కడ మీకు ఏం కనబడుతుంది? సో అది ఫిష్ అనుకుంటున్నారా మీరు? అది ఫిష్ కాదు. అదేంటో తెలుసా మీకు? ఫ్రాగ్. ఫ్రాగ్ బాగా చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఫిష్లా ఉంటుంది. సో దీన్నే ట్యాడ్పోల్ అంటాం. వాట్ ఈజ్ ఇట్ కాల్డ్ యాజ్? ట్యాడ్పోల్. ఈ ట్యాడ్పోల్ ఎలా బ్రీతింగ్ చేస్తుందో తెలుసా? ఇది కూడా ఫిష్ లాగే గిల్స్తో బ్రీతింగ్ చేస్తుంది. సో అది పెద్దదై ఫ్రాగ్ అయిపోయిన తర్వాత దాని గిల్స్ అనేవి మాయమైపోతాయి, డిజపియర్ అయిపోతాయి, రైట్. సో ఫ్రాగ్ కూడా ట్యాడ్పోల్లా ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు గిల్స్తో బ్రీతింగ్ చేస్తుంది. అలాగే మీకు ఎర్త్వామ్ ఎలా బ్రీతింగ్ చేస్తుందో తెలుసా? దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఇది మీకు క్వశ్చన్. ఎర్త్వామ్ ఎలా బ్రీతింగ్ చేస్తుందో మీరు తెలుసుకుని కామెంట్ బాక్స్లో రాయండి. మరి ఇప్పటి వరకు యానిమల్స్ బ్రీతింగ్ గురించే చెప్పుకున్నాం, లివింగ్ థింగ్స్ అంటే. మరి లివింగ్ థింగ్స్ అంటే యానిమల్స్ ఒక్కటే కాదు కదా, ప్లాంట్స్ కూడా లివింగ్ థింగ్సే. మరి ప్లాంట్స్ ఎలా బ్రీతింగ్ చేస్తాయి? అసలు ప్లాంట్స్ బ్రీతింగ్ చేస్తాయా? ఎస్, ప్లాంట్స్ కూడా బ్రీతింగ్ చేస్తాయి. వాటికి కూడా ఆక్సిజన్ కావాలి, ఎయిర్ కావాలి.
మరి ప్లాంట్స్ ఎలా బ్రీతింగ్ చేస్తాయి? సో మనకంటే నోస్ ఉంది, కాక్రోచెస్కి ఎయిర్ హోల్స్ ఉన్నాయి, రైట్? సో అలాగే ఫిషెస్కి గిల్స్ ఉన్నాయి. మరి ప్లాంట్స్కి ఏమున్నాయి? సో ప్లాంట్స్కి మనకు ప్లాంట్ని చూస్తామనుకోండి, దాంట్లో ఏ పార్ట్స్ కనబడతాయి మనకి పైన? గ్రీన్ కలర్లో లీవ్స్, రైట్? సో ప్లాంట్లో ముఖ్యంగా మనకు కనబడే పార్ట్స్ లీవ్స్. ఈ లీవ్స్కి దాని సర్ఫేస్ మీద మనం ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే ఒక భూతద్దంతో చూసామనుకోండి, మనకి చిన్న 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 హోల్స్ కనబడతాయి. సో ప్లాంట్స్ ఈ హోల్స్తో బ్రీతింగ్ చేస్తాయి. సో ఈ హోల్స్ని ఏమంటారు తెలుసా? స్టొమాటా. దీస్ పోర్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్టొమాటా. సో ప్లాంట్స్ స్టొమాటాతో బ్రీతింగ్ చేస్తాయి. సో ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ సీన్ what are living things, what are non-living things, and how living things breathe. Okay, so living things ni non-living things ki difference ఏంటో, living things characters ఏంటో, అలాగే living things ఎలా బ్రీత్ చేస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. లివింగ్ థింగ్స్కి సంబంధించిన మిగిలిన క్యారెక్టరిస్టిక్స్, మిగిలిన ఫీచర్స్, సో అవి ఎలా చేస్తాయి, లివింగ్ థింగ్స్ ఎలా ఈటింగ్ చేస్తాయి, ఎలా గ్రో అవుతాయి, ఎలా రీప్రొడ్యూస్ చేస్తాయి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ పార్ట్స్లో నేర్చుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ లెసన్లో మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా మీకు అప్డేట్స్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్ బటన్ని టర్న్ ఆన్ చేసుకోండి. సో నెక్స్ట్ పార్ట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి.